సో గైస్ ఇప్పుడు 2026లో ఉన్న మనం ముందు ఇయర్స్ కూడా వెబ్ డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు కూడా ఉంది. బట్ ఇప్పటి నుంచి ఉండబోయే వెబ్ డెవలప్మెంట్ అనేది ఒక డిఫరెంట్ తీర్ అనమాట. ఓకే. సో ఆ తీర్ ఏంటి? ముందు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉండబోతుంది? అండ్ ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్టు మనం వెబ్ డెవలప్మెంట్ ఎలా నేర్చుకోవాలి? అన్నదంతా ఈ వీడియోలో చెప్తా. చాలా చిన్నదుంటది వీడియో. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తది. ఓకే. సో ఫస్ట్ ఓల్డ్ వే ఏంటి? మొత్తం మనం సింటాక్స్‌లో ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. జావాస్క్రిప్ట్‌లో సింటాక్స్ ఎలా ఉంటది? లేకపోతే హెచ్‌టీఎంఎల్‌లో ఎలా మనం ఒక ఎలిమెంట్‌ని స్ట్రక్చర్ చేయాలి? సీఎస్ఎస్‌లో సింటాక్స్ ఎలా ఉంటది? ఇదంతా. అండ్ దాంతో పాటు మనం డెవలప్ చేస్తున్నప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి. ఆ ఇష్యూని మనం స్టాక్ ఓవర్‌ఫ్లోలోకి ఎళ్లి ఎతుక్కోవాలి. గూగుల్‌లోకి ఎళ్లి ఎతుక్కోవాలి. చాలా టైం పట్టేసేది. ఒక సింపుల్ ప్రోడక్ట్‌ని బిల్డ్ చేయడానికి కూడా మనం కొన్ని డేస్ తీసుకునేవాళ్ళం. అది ఎవరు? ప్రో లెవెల్ కోడర్స్ అయితే. ఓకే. అదే బిగినర్ కోడర్స్ అనుకోండి. ఇంకా వారాల్లోకి ఎళ్ళిపోతది. బట్ ఇప్పుడు న్యూ వే ఏంటి? మనం ముందులాగా సింటాక్స్ ఏం గుర్తుపెట్టుకోక్కర్లేదు. మనకు జస్ట్ మ్యాటర్ తెలియాలి. మనకు ప్రొడక్ట్ ఇలా కావాలి. లేకపోతే ఫంక్షన్ అది ఇలా వర్కౌట్ అవ్వాలి. మీకు ఆ అండర్‌స్టాండింగ్ ఉంటే మీరు జావా స్క్రిప్టే కాదు. పైథాన్‌లో చేయొచ్చు, జావాలో చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే. సో ఇదేంటి జనరేట్ కాంపోనెంట్స్ ఇన్‌స్టాంట్‌లీ డీబగ్ చేసుకోవచ్చు. మనం ఏఐ అది వాడుకొని కాంటెక్స్ట్ బేస్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఇప్పుడు ఈ కోపైలట్, కర్సర్, క్లాడ్ కోడ్ ఈ అన్నిటి వల్ల ఏమవుతుంది? ముందు వారాలు పట్టేది ఇప్పుడు రోజులు పడుతుంది. ముందు రోజులు పట్టేవి ఇప్పుడు ఏకంగా గంటల్లో అయిపోతున్నాయి. ఓకే. అండ్ ఇది న్యూ వే. అండ్ మనం దీన్ని అడాప్ట్ చేసుకోక తప్పదు. ఓకే. సో ది సైకిల్ నేను ఇప్పుడు వెబ్ డెవలప్‌మెంట్ రోడ్ మ్యాప్ మీకు చెప్తా. మీరు చూస్తారు. చూసి మళ్ళీ వీడియో ఆపేసాక మళ్ళీ యథావిధిగా మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే మీకు ఈ 15 నిమిషాలు వేస్ట్. ఈ వీడియో చూసిన 15 నిమిషాలు వేస్ట్. కాబట్టి నా ఉద్దేశ్యం ఏంటంటే, నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే ఫేజెస్ అన్నీ మీరు ఈ సైకిల్ ప్రకారం ఫాలో అవ్వండి. ఏంటి? ఒకటి నేర్చుకోండి. నేర్చుకున్నది బిల్డ్ చేయండి. బిల్డ్ చేసింది డీబగ్ చేయండి. ఓకే. ఒకవేళ ఇష్యూస్ వస్తాయి కదా! మనకు ఫస్ట్ నుంచే ఇష్యూస్ లేకుండా ఏ ప్రొడక్ట్ సాల్వ్ అవ్వదు. ఇష్యూస్ వస్తాయి. దాన్ని డీబగ్ చేయండి. ఏఐ వాడి డీబగ్ చేయండి. గూగుల్ వాడి డీబగ్ చేయండి. అండ్ డీబగ్ చేసాక ఫిక్స్ చేస్తారు కదా! ఫిక్స్ చేసిన దాన్ని మీరు బ్రాగ్ చేసుకోండి. బ్రాగ్ చేయడం అంటే ఏం లేదు. మన డప్పు మనం కొట్టుకోవాలి. ఓకే. లింక్డ్ఇన్‌లో పెట్టండి, ట్విట్టర్‌లో పెట్టండి, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టండి, ఏదైనా పెట్టండి. మీరు ఎంత చిన్నది బిల్డ్ చేసినా సరే, దాని మీద ఒక పోస్ట్ చేయండి. పోస్ట్ ఫ్రీయే కదబ్బా! పోస్ట్ చేయండి. ఓకే. సో ఈ సైకిల్‌ని మీరు ఫాలో అవుతారు అంటే వీడియోలో ప్రొసీడ్ అవ్వండి. లేదంటే సైకిల్ ఫాలో అయ్యేదాకా ప్రిపేర్ అవ్వండి. ఓకే. సో ఫస్ట్ ఫేజ్ ఏంటి? ఫౌండేషన్స్. ఎంత ఏఐ వచ్చేసినా, ఎంత ఏఐ అడ్వాన్స్ అయిపోయినా, మనకు ఫౌండేషన్స్ లేకపోతే మనం సరిగ్గా పని చేయలేం ఏఐ వాడుకొని. ఓకే. సో ఫౌండేషన్స్ ఏంటి? ఒకటి హెచ్‌టీఎంఎల్. ఓకే. హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? ఒక వెబ్‌సైట్ తాలూకా లేఔట్. ఏ ఎలిమెంట్ ఎక్కడొస్తది? ఏ ఎలిమెంట్ దేని కిందొస్తది? ఏది ఫస్ట్ వస్తది? ఏది తర్వాత వస్తది? ఇదంతా హెచ్‌టీఎంఎల్ అన్నమాట. ఓకే. అంటే పేజ్‌కొక స్ట్రక్చర్ ఇస్తది. స్ట్రక్చరింగ్ ఎలిమెంట్స్, క్రియేటింగ్ ఫార్మ్స్ ఇప్పుడు మనం లాగిన్ ఫార్మ్ అన్నది ఒక ఫార్మే. రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ఒక ఫార్మే. మనం ఏదైనా ఒక వెబ్‌సైట్‌కెళ్ళినప్పుడు వాడు ఏదైనా కాంటాక్ట్ ఫార్మ్ ఇస్తాడు. సో అది కూడా ఒక ఫార్మే. సో ఆ ఫార్మ్స్ అన్నిటిని ఎలా క్రియేట్ చేయాలో తెలియాలి. టైప్స్ ఆఫ్ ఇన్‌పుట్ ఫీల్డ్స్. ఇప్పుడు కొన్ని టెక్స్ట్ ఫీల్డ్స్ ఉంటాయి. కొన్ని ఈమెయిల్ ఫీల్డ్స్ ఉంటాయి. కొన్ని పాస్వర్డ్ ఫీల్డ్స్ ఉంటాయి. కొన్ని డ్రాప్ డౌన్ ఉంటది. ఏ ఫీల్డ్ ఎలా వాడాలి ఇదంతా మీకు తెలియాలి. ఓకే. అండ్ ఇది ఫండమెంటల్స్ అన్నమాట. ఓకే. ఇది హెచ్‌టీఎంఎల్. కమింగ్ టు సీఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్ అంటే ఏంటి? గ్రిడ్ అంటే ఏంటి? రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏంటి? అంటే మనం బిల్డ్ చేసిన వెబ్‌సైట్ సెల్‌లోని బాగా కనిపించాలి, సిస్టమ్‌లోని బాగా కనిపించాలి, టీవీలోని బాగా కనిపించాలి. అంటే అదేంటి స్క్రీన్ సైజ్‌కి తగ్గట్టు రెస్పాన్సివ్‌గా మారాలి. ఓకే. సో ఆ డిజైన్ ఎలా చేస్తాము? బ్రేక్ పాయింట్స్ అంటే ఏంటి? దాన్ని ఎలా వాడతాం? ఇదంతా తెలియాలి మనకి. ఓకేనా? అండ్ ఇవి ఫండమెంటల్స్. ఓకే. అండ్ కమింగ్ టు జావా స్క్రిప్ట్. ఫస్ట్ మీరు జావా స్క్రిప్ట్‌తో స్టార్ట్ అవ్వండి. దాని తర్వాత మెల్లగా టైప్ స్క్రిప్ట్‌కి మూవ్ అవుదురు. సో జావా స్క్రిప్ట్ ఏంటి? వేరియబుల్స్ నేర్చుకోండి. ఫంక్షన్స్ అంటే ఏంటో కావాలి. లూప్స్ అంటే ఏంటో కావాలి. కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటది. అరేస్ ఉంటాయి. ఆబ్జెక్ట్స్ ఉంటాయి. డామ్ మానిప్యులేషన్ ఉంటది. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని చెప్పి డామ్ మానిప్యులేషన్ అది నేర్చుకోండి. ఫెచ్ ఏపీఐని ఎలా యూజ్ చేయాలి మన జావా స్క్రిప్ట్ అప్లికేషన్స్‌లో నేర్చుకోండి. అండ్ ఫెచ్ ఏపీఐ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. యాక్చువల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఫెచ్ అనేది ఫౌండేషన్. ఓకేనా? సో ఇవన్నీ నేర్చుకుంటే మీకొక బేసిక్ అండర్‌స్టాండింగ్ వచ్చినట్టు. ఓకే. అంటే ఏది ఎలా పనిచేస్తది? ఇది ఒక పేజ్‌కి స్ట్రక్చర్ ఇస్తది. ఇది ఆ పేజ్‌కి స్టైలింగ్ ఇస్తది. అండ్ జావా స్క్రిప్ట్ అనేది ఆ పేజ్‌కి ఫంక్షనాలిటీ ఇస్తది. ఓకే. బట్ ముందులాగా బట్టి నేర్చుకోక్కర్లేదు. ఫస్ట్ మీరు ఏది ఎలా వర్క్ అవుతది అన్నది నేర్చుకున్నాక అప్పుడు మనం ప్రాక్టీస్ చేసుకున్నాక ఫేజ్ 2కి మూవ్ అవుతాం. ఓకే. అండ్ ఈ ఫేజ్ ఎన్ని వీక్స్? 3 వీక్స్. హెచ్‌టీఎంఎల్ 1 వీక్ చేయండి. సీఎస్ఎస్ 1 వీక్ చేయండి. జావా స్క్రిప్ట్ 1 వీక్ చేయండి. లేదా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ 1 వీక్ చేసుకొని జావా స్క్రిప్ట్‌కి 2 వీక్స్ ఇచ్చుకోండి. అది ఎలా అన్నది మీరు బిల్డ్ చేసుకోండి. బట్ చేసిన ప్రతీది లింక్డ్ఇన్‌లో పెట్టండి. ఓకే. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే బిల్డ్ చేయడం చేస్తున్నాం గానీ లింక్డ్ఇన్‌లోని లేకపోతే ట్విట్టర్‌లోని పెట్టట్లేదు. కాబట్టి మనకి స్కిల్ వచ్చావని కూడా ఎవడు అనుకోవట్లేదు. ఓకే. ఫేజ్ 2 రియాక్ట్ మాస్టరీ. ఓకే. అదేంటన్నా జావా స్క్రిప్ట్ కవర్ చేయగానే రియాక్ట్ జేఎస్‌కెళ్ళిపోతున్నామా అంటే ప్రాబ్లమ్ లేదు. ఓకే. రియాక్ట్ జేఎస్ నేర్చుకోండి. ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ ఈజీ చేయడానికి రియాక్ట్ జేఎస్ అన్న ఫ్రేమ్‌వర్క్ వాడతాం. ఓకే.
సో కాంపోనెంట్స్ అంటే ఏంటో నేర్చుకోండి, ప్రాప్స్ అంటే ఏంటో తెలియాలి, ఒక ఎలిమెంట్ తాలూకా స్టేట్ ఏంటో తెలియాలి, హుక్స్ అని ఉంటాయి రియాక్ట్ జేఎస్‌లో. ఆ హుక్స్ ఏంటో నేర్చుకోండి. యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్ అనేది మోస్ట్ యూజ్డ్ హుక్స్ అనమాట. ఓకే. అండ్ యూజ్ రెఫ్ అనేది దీని తర్వాత ఇది వాడతాము. బట్ యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్ అన్నది ఎట్టి పరిస్థితుల్లో మీరు నేర్చుకొని తీరాలి. ఓకే. రియాక్ట్ జేఎస్ నేర్చుకున్నాక. కండిషనల్ రెండరింగ్ అంటే ఏంటో తెలియాలి, లిస్ట్ అంటే ఏంటో తెలియాలి. లిస్ట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్‌కి ఒక కీ ఉంటది. ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని యూనిక్‌గా ఐడెంటిఫై చేయడానికి. సో, ఆ కీ అంటే ఏంటో తెలియాలి. ఫార్మ్స్ అంటే ఏంటో తెలియాలి. ఏపీఐస్‌ని ఎలా కాల్ చేయాలో తెలియాలి రియాక్ట్ జేఎస్ నుంచి. బేసిక్ రౌటింగ్ ఉంటది కదా! ఇప్పుడు మనకి ఇన్ అప్లికేషన్ రౌటింగ్ ఉంటది. ఓకే. అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కెళ్తున్నప్పుడు మొత్తం అప్లికేషన్ అంతా మళ్ళీ రీలోడ్ చేయక్కర్లేదు. జస్ట్ ఆ పేజ్‌లో ఉన్న కంటెంట్ అది మారిస్తే చాలు. సో, ఆ రౌటింగ్ ఎలా చేస్తామో నేర్చుకోవాలి. రియాక్ట్ హుక్ ఫార్మ్స్ అని ఉంటాయి. ఓకే. ఫస్ట్ మీరు ఈ ఫార్మ్స్‌తో మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యాక అప్పుడు ఈ రియాక్ట్ హుక్ ఫార్మ్స్ అన్నది మీరు నేర్చుకోవాలి. ఈ రియాక్ట్ హుక్ ఫార్మ్స్ దేనికి వాడతామో, మనం ఫార్మ్ ఎలిమెంట్స్ అవి ఉన్నాయి గదా! ఇప్పుడు ఇన్‌పుట్ ఫీల్డ్స్, డ్రాప్ డౌన్స్, రేడియో బటన్స్ ఇవన్నీ. సో, ఈ అన్నిటిని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తది. ఈ రియాక్ట్ హుక్ ఫార్మ్స్ అన్న లైబ్రరీ. ఓకే. అండ్ దీనికోసం కూడా మనం వీడియో చేద్దాం ఫ్యూచర్‌లో. ఏం ప్రాబ్లమ్ లేదు. రియాక్ట్ జేఎస్ కోసం కూడా మన ఛానెల్‌లో ఉంది. హెచ్‌టీఎంఎల్ కోసం ఉంది. సీఎస్ఎస్ కోసం ఉంది. జావా స్క్రిప్ట్ కోసం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే జావా స్క్రిప్ట్ అయిపోయాక అప్పుడు టైప్ స్క్రిప్ట్‌కి మూవ్ అవ్వండి. ఓకే. ఫేజ్ 3 ఇది ఇంపార్టెంట్ యూఐ ఇంజినీరింగ్ అన్నది. సో, యూఐ ఇంజినీరింగ్ అంటే ఏంటి? ఒక పేజ్‌ని యూజర్‌కి ఇష్టమయ్యేటట్టు ఎలా బిల్డ్ చేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు మనకి జస్ట్ ఒక పేజ్ అవుట్‌లుక్ నచ్చలేదనుకోండి, మనం ఆ పేజ్‌లో ఎక్కువ సేపు ఉండలేము. ఓకే. యాస్ ఎ డెవలపర్ మీ పని ఏంటంటే యూజర్‌ని ఎక్కువ సేపు రిటైన్ చేయగలగాలి ఆ పేజ్‌లో. సో, దానికి ఏమేమి వాడతాము? టెయిల్‌విన్ సీఎస్ఎస్ అనేది మోస్ట్ ఫ్లెక్సిబుల్. రీసెంట్‌గానే మన ఛానెల్‌లో కూడా వచ్చింది ట్యుటోరియల్ లాస్ట్ వీడియో. సో, అది చూడండి. కాంపోనెంట్ థింకింగ్. ఏది కాంపోనెంట్‌గా చేస్తే బెటర్? ఎంత లెవెల్ వరకు అది కాంపోనెంట్‌గా చేస్తే బెటర్? అనేది మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే కాంపోనెంట్ థింకింగ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ గూడా. ఓకే. ఏదో జస్ట్ కాంపోనెంట్ అంటే స్మాలెస్ట్ పార్ట్ అని చెప్పాం గాబట్టి, మొత్తం ప్రతి దాన్ని ఒక కాంపోనెంట్‌గా చేసేయకూడదు. ఏ ఎలిమెంట్స్ గ్రూప్ చేసి ఒక కాంపోనెంట్ చేస్తే అది ఫ్లెక్సిబుల్‌గా ఉంటది. మీకు యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడతది అన్నది మీరు డిసైడ్ అయ్యి, అక్కడి నుంచి దాన్ని ఒక కాంపోనెంట్‌గా చేయాలి. అండ్ రీయూజబుల్ యూఐస్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం గదా! కాంపోనెంట్స్ అవి రీయూజబుల్‌గా ఉండాలి. ఫ్లెక్సిబుల్‌గా. అండ్ సెలెక్టింగ్ రైట్ ఫాంట్స్. రైట్ ఫాంట్స్ అనేది మోస్ట్ అండర్ రేటెడ్ స్కిల్. మీరు పేజ్‌లో చూసే ఫాంట్ బట్టి ఆ పేజ్ తాలూకు పర్సెప్షన్ మారిపోతది. ఓకే. రైట్ ఫాంట్స్‌ని ఎలా చూజ్ చేసుకోవాలి ఇదంతా కూడా మీరు రిసర్చ్ జేసుకోవాలి. డిజైన్ సిస్టమ్. సిస్టమ్ డిజైన్ గాదు డిజైన్ సిస్టమ్. అంటే ప్రతి అప్లికేషన్‌కి ఒక డిజైన్ సిస్టమ్ అన్నది బిల్డ్ చేస్తారు కంపెనీస్‌లో. ఏంటి ఒక బటను ఇదే ఫార్మాట్‌లో ఉండాలి. ఇదే కలర్‌లో ఉండాలి. ఆ బటన్‌కి రేడియస్ ఇంతే ఉండాలి. లేకపోతే ఆ బటన్‌లో ఉండే టెక్స్ట్‌కి ఇదే ఫాంట్ ఉండాలి. అండ్ ఎలిమెంట్‌కి ఇంతే స్పేసింగ్ ఉండాలి. ఇదంతా కలిపి సెట్ ఆఫ్ గైడ్‌లైన్స్ లాగనమాట. దాన్ని డిజైన్ సిస్టమ్ అంటాం బేసిక్‌గా లేమన్ టర్మ్స్‌లో. ఓకే. ఇదంతా మీరు మాస్టర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడికి మీకొక మంచి ఐడియా వచ్చేస్తది ఫ్రంట్ ఎండ్ మీద. ఓకే. అండ్ దాని తర్వాత మనం బ్యాక్ ఎండ్‌కి మూవ్ అవుతాం. బ్యాక్ ఎండ్‌లో ఏంటి? మనం ఎళ్ళేది మెర్న్ స్టాక్. కాబట్టి నోడ్ జేఎస్ నేర్చుకోండి, ఎక్స్‌ప్రెస్ జేఎస్ నేర్చుకోండి, మైఎస్‌క్యూఎల్ నేర్చుకోండి. సరే నేర్చుకోండి అంటే సరిపోద్దేటన్నా ఏమేమి నేర్చుకోవాలో చెప్పు అంటే ఏపీఐ బెస్ట్ ప్రాక్టీసెస్ నేర్చుకోండి. అంటే ఒక మనం ఫ్యూచర్‌లో బిల్డ్ చేయబోయే ఫీచర్స్‌కి కూడా ఆల్రెడీ బిల్డ్ చేసిన ఏపీఐస్‌ని మనం ఇంటిగ్రేట్ చేయగలగాలి. సో, అవన్నీ ఎప్పుడు చేయగలం? ప్రెజెంట్ ఉన్న ఏపీఐ బెస్ట్ ప్రాక్టీసెస్ అవి ఫాలో అవుతున్నప్పుడు చేయగలం. ఓకే. ఎర్రర్ హ్యాండ్లింగ్ ఉంటది. అంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ క్రాష్ అయిపోకుండా ఆ అప్లికేషన్ దాన్ని హ్యాండిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకడు చేసిన తప్పుకి అప్లికేషన్ క్రాష్ అయిపోయిందనుకోండి. మిగిలిన 10 మందికి కూడా రెస్పాండ్ అవ్వదు మన సర్వర్. ఓకే. అండ్ రేట్ లిమిటింగ్. ఒకడే యుద్ధం చేసినట్టు అలా దాడి చేస్తుంటే మన సర్వర్ దాన్ని తట్టుకోగలగాలి. ఓకే. అంటే ఆడు ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో 100 రిక్వెస్ట్ పంపించాడనుకోండి. మనం దాన్ని 100 గాదు. జస్ట్ 10 ఫస్ట్ 10 రిక్వెస్ట్‌లు తీసుకొని మిగిలిన 90 వదిలేయాలి. ఓకే. అలాంటప్పుడే మన సర్వర్ అన్నది అటాక్ అవ్వదు. సో, ఆ రేట్ లిమిటింగ్ అది ఎలా చేయాలో నేర్చుకోవాలి. లోకల్ క్యాషింగ్ ఉంటది. ఓకే. అంటే మీరు క్యాషింగ్ అది నేర్చుకున్నప్పుడు రెడిస్ అది నేర్చుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి నేర్చుకున్నప్పుడు లోకల్ క్యాషింగ్ అంటే ఏంటో నేర్చుకోండి. ఓకే. క్రడ్ ఆపరేషన్స్ నేర్చుకోవాలి డేటాబేస్ సైడ్ నుంచి. ఆథెంటికేషన్ నేర్చుకోవాలి. మిడిల్‌వేర్స్ బిల్డ్ చేయడం నేర్చుకోవాలి. ఇవన్నీ చూడాలి. ఓకే. అండ్ ఇదంతా ఏంటి వీక్ 7 టు వీక్ 10 3 వీక్స్. కానీ నేను మీకు ఇందాక చెప్పా కదా! మీరు ఏది బిల్డ్ చేసినా అది లింక్డ్ఇన్‌లో పెడుతూ ఉండండి. ఓకే. అండ్ ఫేజ్ 5 ఏఐ పవర్డ్ డెవలప్‌మెంట్. ఏఐ పవర్డ్ డెవలప్‌మెంట్ ఫేజ్ 5లో ఎందుకన్నా ఫస్ట్ నుంచి లేదా అంటే ఫస్ట్ నుంచి ఉంది. ఓకే. బట్ ఫస్ట్ నుంచి నేను ఎందుకు చెప్పలేదంటే ఫస్ట్ మీరు ఇది నేర్చుకుంటున్నారు గదా! ఇది నేర్చుకుంటున్నప్పుడు మీకు డౌట్ వస్తే మీరు చాట్‌జీపీటీని గాని, క్లాడ్‌ని గాని వాటిని వాడాలి. ఓకే. ఇది నేర్చుకోక ముందే మీరు జస్ట్ చాట్‌జీపీటీని, క్లాడ్‌ని వాడితే మీకు గుర్తుండవు. ఆ టైం గుర్తున్నట్టుంటాయి. బట్ గుర్తుండవు. ఓకే. అందువల్ల ఫస్ట్ మీరు ఇవి నేర్చుకోండి. డౌట్ వచ్చిన వాడిని క్లాడ్‌ని గాని, చాట్‌జీపీటీని గాని ఎక్స్‌ప్లెయిన్ చేయమనండి. ఓకేనా? సో, ఇక్కడి వరకు మీకు క్లియర్ గదా! ఫేజ్ 4 వరకు. ఫేజ్ 5లో ఏంటంటే ఇప్పుడు మనకి క్లాడ్ కోడ్ అనేది ది బెస్ట్ టూల్. ఓకే. డెవలపర్స్‌కి అదొక మంచి ఫ్రెండ్. అదే ఒక మంచి ఎనిమీ కూడా. ఓకే. సో, మనం ఏం చేస్తామంటే ఈ క్లాడ్ కోడ్‌ని వాడుకునే విధానాలు ఏంటి? మనం ఎలా వాడితే దీని నుంచి బెస్ట్ అవుట్‌పుట్ తేగలం అన్నది చూసుకోవాలి.
గిట్‌హబ్ కోపైలట్‌ని ఎలా వాడాలో నేర్చుకోవాలి. కర్సర్ ఐడీ ఉంటది కదా! ఇప్పుడు ఈ గూగుల్ యాంటీ గ్రావిటీ ఇవన్నీ. సో, ఇప్పుడు ఈ గూగుల్ యాంటీ గ్రావిటీ, కర్సర్ ఐడీ ఇవన్నీ కూడా ఏఐ బేస్డ్ ఐడీస్. సో, కర్సర్ అది ఎలా యూజ్ చేయాలో నేర్చుకోవాలి. లాంగ్‌చైన్ అని చెప్పి ఉంటది. ఓకే. లాంగ్‌చైన్ అన్నది ఏం టూల్ కాదు. అదొక లైబ్రరీ. ఎల్ఎల్ఎం సైట్‌లతో మనం ఇంటరాక్ట్ అవ్వడానికి వాటికి వాడతాం. ఈ లాంగ్‌చైన్ అన్నది. సో, ఆ లాంగ్‌చైన్ అన్నది నేర్చుకోండి మీరు. స్కిల్స్ ఏమేమి నేర్చుకోవాలన్నా అంటే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ నేర్చుకోండి. అంటే మనం ఒక పర్ఫెక్ట్ ప్రాంప్ట్‌ని ఎలా ఇవ్వాలి? ఇదంతా నేర్చుకోవాలి. అండ్ దాంతో పాటు ఇప్పుడు మనకొక ఇష్యూ వస్తే ఒక యాప్‌లో సో, దాన్ని విత్ ది హెల్ప్ ఆఫ్ ఏఐ ఎలా డీబగ్ చేయాలో నేర్చుకోవాలి. ఓకే. అండ్ మనం ఒక అప్లికేషన్ రాస్తాము. ఈరోజు మనం రాసిన కోడ్ మనకు ఒక 2 మంత్స్ పోయాక మనకు ఇంకొద్దిగా ఎక్కువ నాలెడ్జ్ ఉంటది గదా! మళ్ళీ ఆ 2 మంత్స్ తర్వాత మళ్ళీ మనం తిరిగి ఈ కోడ్‌ని చూస్తే మనకే అనిపిస్తది. అరే! దీన్ని ఇంకొద్దిగా రాయొచ్చు కదా! లేకపోతే ఈ లూప్ బదులు ఆ లూప్ పెట్టుంటే ఇంకొద్దిగా ఎఫిషియెంట్‌గా పనిచేస్తది కదా! అని చెప్పి. సో, ఆ కోడ్ రివ్యూ చేయగలగాలి మీరు. ఓకే. మీ అంతట మీరు కాకపోయినా అట్‌లీస్ట్ ఏఐ అది యూజ్ చేసుకొనైనా సరే కోడ్ రివ్యూ అన్నది చేసుకోవాలి మీరు. ఆ కేపబిలిటీ ఉండాలి మీకు. ప్రొవైడింగ్ కాంటెక్స్ట్ ఇది అసలు మోస్ట్ అండర్ రేటెడ్ స్కిల్ ప్రొవైడింగ్ కాంటెక్స్ట్ అనేది. ఇప్పుడు మనం గిట్‌హబ్ కోపైలట్ వాటిల్లో మనకేదైనా డౌట్ వచ్చినప్పుడు ఏజెంట్ మోడ్‌లో పెట్టి అడిగామనుకోండి. సో, అది ఏం చేస్తది? అప్లికేషన్‌లో ఉన్న మొత్తం ప్రతి ఫైల్‌ని సెర్చ్ చేస్తది. సో, అందువల్ల ఏమవుతుంది? మనం దానికి ఓవర్ కాంటెక్స్ట్ ఇచ్చేస్తున్నాం. సో, ఓవర్ కాంటెక్స్ట్ ఇవ్వడం వల్ల మనకు పోయేదేం లేదు కదా! అన్న అంటే పోయేదుంది. ఎందుకంటే అదొక లిమిట్ ఉంటది. ఓకే. మనం ఎంత కాంటెక్స్ట్ ఇవ్వచ్చు, ఎన్ని టోకెన్స్ ఇవ్వచ్చు అని. అవసరం ఉన్నదానికి, అవసరం లేని దానికి మొత్తం ప్రతి దానికి ప్రతి ఫైల్ ఇచ్చామనుకోండి. మనకు అక్కడ టోకెన్స్ కౌంట్ తగ్గిపోద్ది. దాని ద్వారా ఏమవుతది? మనకొచ్చే అవుట్‌పుట్ క్వాలిటీ కూడా తగ్గిపోతది. కాబట్టి ఒక ప్రాబ్లమ్‌కి ఏ కాంటెక్స్ట్ ఇవ్వాలి? కాంటెక్స్ట్ అంటే ఏం లేదబ్బా! ఇప్పుడు మనకొక ఇష్యూ వచ్చిందనుకోండి. ఆ ఇష్యూకి సంబంధించిన ఫైల్స్ మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఓన్లీ ఆ ఫైల్స్‌ని తీసుకోమంటే అప్పుడు అది ఓన్లీ ఏం చేస్తది? మొత్తం అప్లికేషన్‌లో ఉన్న ఫైల్స్ అన్నీ కాకుండా ఓన్లీ మనం ఇచ్చిన ఫైల్స్‌ని మాత్రమే తీసుకొని ఎగ్జామిన్ చేస్తది. ఓకే. దాని ద్వారా ఏమవుతుంది? మనకింకా టోకెన్స్ మిగిలుంటాయి. టోకెన్స్ మిగిలుండడం వల్ల ఆ అవుట్‌పుట్ తాలూకా క్వాలిటీ కూడా మెయింటైన్ అవుతది. ఓకే. సో, ఈ ప్రొవైడింగ్ కాంటెక్స్ట్ అది కూడా చూసుకోవాలి. ఓపెన్ ఏఐ ఏపీఐస్ అది ఎలా వాడాలో చూడాలి. జెమినీ ఏపీఐస్ అవి ఎలా వాడాలో బిల్డ్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఈ జెమినీ ఏపీఐస్ అంటే ఇప్పుడు మనకి నానో బనానా అవి ఉన్నాయి కదా! సో, ఈ నానో బనానా ఏపీఐస్ ఇవన్నీ ఎలా వాడాలి? ఇదంతా ఉంటది. ఫేజ్ 6 రియల్ ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు మనం నేర్చుకున్నదంతా నేర్చుకోవడం వరకు. నేర్చుకుంటున్నాము, బిల్డ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు నేర్చుకున్నదంతా ప్రాక్టీస్ చేయడానికి అన్నట్టు బిల్డ్ చేస్తాం కొన్ని ప్రాజెక్ట్స్ ప్యారలెల్‌గా. ఓకే. ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తాము. లింక్డ్ఇన్‌లో ఎట్లా పెడతామో అదంతా ఫైన్. ఇప్పుడేంటి ఫేజ్ 6లో ఏంటంటే ఇప్పుడు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము? ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలి డెవలప్‌మెంట్‌కి అన్నది నేర్చుకున్నాము. బ్యాక్ ఎండ్ నేర్చుకున్నాము. ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్నాము. యూఐ ఇంజినీరింగ్ నేర్చుకున్నాము. ఇవన్నీ నేర్చుకున్నాం గదా! సో, ఇప్పుడు ఇట్స్ టైమ్ టు బిల్డ్ రియల్ ప్రాజెక్ట్స్. సో, రియల్ ప్రాజెక్ట్స్‌లో మెయిన్‌గా 3 కేటగరీస్‌గా విడదీద్దాం. ఓకే. ఒకటి సాస్ యాప్ సాఫ్ట్‌వేర్ యాస్ సర్విస్. ఓకే. సో, ప్రతి సాస్ యాప్‌లో మన కామన్‌గా ఉండేదేంటి? ఒకటి ఆథెంటికేషన్, రెండోది డాష్‌బోర్డ్, మూడోది పేమెంట్స్. పేమెంట్స్ దగ్గర నేను ఇంకా కొద్దిగా అన్‌క్లియర్‌గా ఉన్నా. ఎందుకంటే స్ట్రైప్ మనకి మాక్ ఏపీఐ వస్తదో రాదో తెలీదు. ఒకవేళ వస్తే నేను కంపల్సరీగా వీడియో చేస్తా. ఓకే. సో, ఏంటి ఇక్కడ డాష్‌బోర్డ్‌లో మనకి ఒక అప్లికేషన్ తాలూకా యూజర్ బేస్ తెలుస్తది. ఏ యూజర్ ఎంతసేపు వాడుతున్నాడో తెలుస్తది. ఎంతమంది యూజర్స్ ఉన్నారో తెలుస్తది. ఆ అప్లికేషన్ తాలూకా డేటా అంతా మనకి డాష్‌బోర్డ్‌లో వస్తది. ఓకే. అండ్ ఈ ఆథెంటికేషన్ అంటే యూజర్ ఓన్లీ పాస్వర్డ్ కరెక్ట్‌గా కొట్టినప్పుడే అలో చేయాలి. లేకపోతే ఓన్లీ అడ్మిన్‌కి ఈ డాష్‌బోర్డ్ యాక్సెస్ ఉండాలి. ఎవడు పడితే ఆడు చూస్తే మొత్తం అప్లికేషన్ అంతా మ్యాజిక్ అయిపోద్ది. ఓకే. నెక్స్ట్ ఏఐ యాప్. ఏఐ యాప్ మనం ఏం లేదు. ఓకే. ప్రెజెంట్ అందాక నేర్చుకుంటున్నాం కాబట్టి ఓపెన్ ఏఐ ఏపీఐస్ తేండి. లేకపోతే జెమినీ ఏపీఐస్ తేండి. జెమినీ ఏపీఐస్ అయితే బోల్డ్ ఉన్నాయి మనకి ఫ్రీ ఏపీఐస్. సో, ఒక ఏపీఐని తీసుకురండి. మనకు ఇప్పటి వరకు ఉన్న నాలెడ్జ్‌తోని చాట్ యాప్ ఒకటి బిల్డ్ చేద్దాం. చాట్ యాప్ అంటే ఏం లేదు. జస్ట్ ఇప్పుడు ఈ చాట్ జీపీటీ లేకపోతే జెమినీ ఇవన్నీ ఉన్నాయి కదా! అలాంటిదే ఇంకొద్దిగా బెటర్‌గా. ఓకే. దాని ద్వారా ఏమవుతుంది మనకి యూజర్ ఎంత కాంటెక్స్ట్ ఇవ్వగలడో మనం చూస్తాము. క్వెషన్స్ అవి ఎంత లెంగ్త్‌లో అడుగుతాడో చూస్తాము. ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత ఏఐ కాంటెంట్ జనరేటర్. రెజ్యూమ్ అనలైజర్. ఏం లేదు యూజర్ మీకు ఫ్రంట్ ఎండ్‌లో ఇస్తాడు. మీరు అది పార్స్ చేసి దాన్ని మళ్ళీ మన బ్యాక్ ఎండ్ ఏఐ మోడల్స్ అవి ఉంటాయి కదా! చాట్ జీపీటీ గాని, క్లాడ్ గాని ఇవి. సో, వాటికి పంపిస్తాం. ఓకే. అండ్ ఇది జస్ట్ ఒక రా ఐడియా. దీనికన్నా మీకు మంచి ఐడియాస్ వస్తాయి నాకు తెలుసు. అవి బిల్డ్ చేయండి. ఓకే. నెక్స్ట్ క్లోన్ యాప్. క్లోన్ యాప్ ఏంటి? చాట్ జీపీటీ క్లోన్ చేయండి. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా! అది. ఇన్‌స్టాగ్రామ్ క్లోన్ చేయండి. ట్విట్టర్ క్లోన్ చేయండి. ఎందుకన్నా క్లోన్ చెప్తున్నాము అంటే క్లోన్ ఓన్లీ మీరు యూఐ చేయకూడదు. మొత్తం ఎవ్రి ఫంక్షనాలిటీ మాట్లాడాలి. ఇప్పుడు ఒకవేళ సపోజ్ మీరు చాట్ జీపీటీ బిల్డ్ చేస్తున్నారు. సో, చాట్ జీపీటీ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నప్పుడు మీకేమొస్తది? రియల్ టైమ్ కమ్యూనికేషన్ ఎలా బిల్డ్ చేయాలో వస్తది. అండ్ మీరు ఏ టైమ్‌లో సాకెట్స్ వాడాలో తెలుస్తది. ఏ టైమ్‌లో పోలింగ్ మెథడ్ వాడాలో తెలుస్తది. ఇవన్నీ ఈ చాట్ జీపీటీ వల్ల వస్తది. ఇన్‌స్టాగ్రామ్ అన్నది ఇన్‌స్టాగ్రామ్ అనేది మీడియా హెవీ ప్లాట్‌ఫార్మ్. ఎక్కడ చూసినా సరే ఫోటోస్ ఉంటాయి. లేకపోతే రీల్స్ ఉంటాయి. సో, మనకి అంత లార్జ్ సెట్ ఆఫ్ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలి? స్ట్రక్ అవ్వకుండా అన్నది తెలుస్తది. అండ్ ట్విట్టర్ అనేది టెక్స్ట్ హెవీ ప్లాట్‌ఫార్మ్. ఓకే. మీడియా గూడా ఉంటది. బట్ టెక్స్ట్ హెవీ ప్లాట్‌ఫార్మ్‌గా తీసుకుందాం ట్విట్టర్. అంటే ఒక్కొక్క ప్రతి పోస్ట్‌లోని ఇమేజ్ ఉన్నా లేకపోయినా
టెక్స్ట్ ఉంటుంది. ఓకే. సో, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాము, ఎలా స్టోర్ చేస్తాము డేటాబేస్‌లో ఇవంతా మీకు ఈ ట్విట్టర్ అది బిల్డ్ చేసినప్పుడు ఎక్స్‌పీరియన్స్ వస్తది. సో, క్లోన్ యాప్ ఒకటి బిల్డ్ చేయండి, సాస్ యాప్ ఒకటి బిల్డ్ చేయండి, ఏఐ యాప్ ఒకటి బిల్డ్ చేయండి. బిల్డ్ చేసిన ప్రతీదీ లింక్డ్ఇన్‌లో పెట్టండి. అండ్ లాస్ట్ ఫేజ్ 7 మస్ట్ హావ్ స్కిల్స్ ఏంటి? సిస్టమ్ డిజైన్. మనం ఫస్ట్ మాట్లాడుకున్నది డిజైన్ సిస్టమ్. డిజైన్ సిస్టమ్ అంటే ఒక అప్లికేషన్ తాలూకా యూఐ ఎలా ఉండాలి అని చెప్పి ఒక గైడ్‌లైన్స్ ఫైల్ లాంటిది. సిస్టమ్ డిజైన్ ఏంటి? ఒక కాంపోనెంట్ ఇంకొక కాంపోనెంట్‌తో ఎలా మాట్లాడాలి? ఒక టూల్ ఇంకొక టూల్‌తో ఎలా కమ్యూనికేట్ చేసుకోవాలి? ఒక ఏపీఐ ఇంకో ఏపీఐతో ఎలా మాట్లాడాలి? ఇదంతా ఒక సిస్టమ్ డిజైన్ అన్నమాట. ఓకే. మనం ఫాస్ట్‌గా షిప్ చేయగలగాలి. నేను మీకు ఇందాక చెప్పా కదా! ఇంతకు ముందంటే వారాలు, రోజులు పట్టేవి. ఇప్పుడు కరెక్ట్‌గా కొడితే 2, 3 రోజుల్లో అయిపోతది. ఓకే. అంటే ఏఐని వాడుకొని మీరు బిల్డ్ చేయగలగాలి. నెక్స్ట్ డీబగింగ్. మనకొక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఎలా డీబగ్ చేయాలో తెలియాలి. అంటే ఆ ఇష్యూ ఎక్కడొస్తుందన్నది మనం వెంటనే కనిపెట్టగలగాలి. ఓకే. రీడింగ్ కూడా ఇప్పుడు మన కోడ్ రాసినోడు ఎవడో హాలిడేలో ఉన్నాడనుకోండి. అదే టైంలో ప్రొడక్షన్ ఇష్యూ వచ్చింది. ఓకే. అలాంటప్పుడు ఆడు హాలిడేలో ఉన్నాడు కదా! నేను చూడను అంటే అవ్వదు. మనం ఆడు రాసిన కోడ్‌ని మనం చదవగలగాలి. చదివింది అర్థం చేసుకోగలగాలి. ఓకే. అండ్ దాని తర్వాత ఫైల్ స్ట్రక్చరింగ్. ఇది అసలు మోస్ట్ అండర్ రేటెడ్ స్కిల్. ఫైల్ స్ట్రక్చరింగ్ అంటే ఇప్పుడు మనకి ఈ పర్టిక్యులర్ ఫైల్స్ ఎక్కడుండాలి? ఈ పర్టిక్యులర్ కేటగరీ ఫైల్స్ ఏ ఫోల్డర్‌లో ఉండాలి? లేకపోతే ఇలాంటి ఫైల్స్ అన్ని ఎక్కడుండాలి? ఇదంతా ఒక వెల్ ఆర్గనైజ్డ్ ఫైల్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే. మన రియాక్ట్ అప్లికేషన్‌కి ఒకలా ఉంటది. నోడ్ బేస్డ్ అప్లికేషన్‌కి ఒకలా ఉంటది. డాట్ నెట్ బేస్డ్ అప్లికేషన్స్‌కి ఒకలా ఉంటది. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ పెర్ఫార్మన్స్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్. ఏ టైంలో క్యాషింగ్ వాడాలి? ఒకవేళ క్యాషింగ్ వాడితే ఎలాంటిది వాడాలి? లాగ్స్ అవి పెట్టడానికి డేటాబేస్ వాడాలా? లేకపోతే థర్డ్ పార్టీ టూల్ వాడాలా? ఇవన్నీ తెలియాలి. ఓకే. సో, ఈ 7 ఫేజెస్ మీరు చేస్తే మీకొక మంచి ఐడియా వచ్చేస్తది. అండ్ మీరొక మంచి వెబ్ డెవలపర్ కూడా అవుతారు. సో, ఇక్కడి వరకు వీడియో చూసారని మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేనేం చెప్పానో. సో, ప్రాక్టీస్ చేయండి. ఈ మెటీరియల్ అది మీ రిఫరెన్స్ కోసం నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో సెండ్ చేస్తా. అక్కడికెళ్ళి ఛానెల్ జాయిన్ అయ్యి డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా మన ఛానెల్‌లో ఉన్నాయి. ఈ ఏఐ పవర్డ్ డెవలప్‌మెంట్ కాకుండా ఫేజ్ 4 వరకు ప్రతీదీ ఉంది మన ఛానెల్‌లో. ఓకే. నోడ్.జేఎస్ ఉంది, ఎక్స్‌ప్రెస్ ఉంది, మైఎస్‌క్యూఎల్ ఉంది, టెయిల్‌విన్ సీఎస్ఎస్ మొన్నే చెప్పా. రియాక్ట్ జేఎస్ చెప్పా. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, టైప్‌స్క్రిప్ట్ అన్నీ ఉన్నాయి. మీరు జస్ట్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్నీ అలా ఫాలో అవుతూ ఉండండి. మనం మళ్ళీ వచ్చే వీక్‌లో కలుద్దాం.